ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాశీస్సులు. విష్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రేమ పుట్టింది. ప్రేమ శరీరధారిగా మన మధ్య పుట్టింది. ఇమ్మానువేలు దేవునిగా ప్రేమ రక్తమాంసాలతో ఒక రూపం దిద్దుకుంది. అతడే క్రీస్తు ప్రభు. ఒక వ్యక్తి చాలా ఖరీదైనటువంటి ఒక కారు కొనుక్కున్నాడట. BMW కార్. అది ఒక 40-50 లక్షలు ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా అపురూపంగా చూసుకుంటున్నాడంట. ప్రతిరోజు శుభ్రం చేస్తాడు, మరి ధూళి మురికి పడనివ్వడు, చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. అయితే ఒకరోజు తన చిన్న కొడుకు, బహుశా 3-4 ఏళ్ళు వయసు ఉంటుంది, ఆ కారు మీద ఏదో ఒక రాయి పట్టుకొని గీతలు గీస్తున్నాడు రాయితో. దూరం నుంచి చూశాడు. ఇతను చూసి కోపంతో ఊగిపోతూ ఏదో పని చేసుకుంటున్నాడు ఒక రెంచితో. ఆ కోపంతో అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న రెంచితో ఆ చిన్నారి వేళ్ళను నుజ్జుగా చెదగొట్టేశాడు. మరి కాస్త ఈలోపు ఆ చిన్నారి కొడుకు ఏడవడం మొదలెట్టాడు. బాధ తట్టుకోలేక పాపం గగ్గోలు పెట్టేస్తున్నాడు. తన కొంచెం కోపం తగ్గిన తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. పాపం వేళ్ళు చితికిపోయి ఉన్నాయి, బాగా నొప్పి పెడుతుంది. నాన్న, బాగా నొప్పి ఉంది నాన్న, వేళ్ళు నుజ్జైపోయి. తిరిగి నా వేళ్ళు పెద్దవి మామూలుగా ఎప్పుడు అవుతాయి నాన్న అన్నాడు. అమాయకంగా అడిగాడు. దానికి ఆ తండ్రి పాపం కళ్ళల్లో సుడులు తిరుగుతున్నాయి, కన్నీళ్ళు. వచ్చాడు, ఏదో కట్లయి కట్టిన తర్వాత ఇది తీసుకొచ్చాడు. బాధతో ఆ కారు ముందు ఇలా కూర్చొని ఏడుస్తూ అలా చూశాడు కారు కేసి. చూస్తే అక్కడ ఏముంది, ఆ గీతలు ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. తన కొడుకు ఇంతవరకు రాయితో గీసినటువంటి పేర్లు ఐ లవ్ యూ డాడీ. దానికి పాపం కుమ్ములిపోయి పుట్టెడు దుఃఖంతో ఇంతగా ప్రేమిస్తున్న కొడుకుని క్షణికావేశంలో చేసినటువంటి ఆ యొక్క పనిని తలంచుకొని మనస్తాపంతో ఆ రాత్రే కన్ను మూసాడంట. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కోపానికి ప్రేమకు హద్దులుండవు. కోపానికి ప్రేమకు హద్దులుండవు. అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కోపం ఎక్కువైతే ఎంతటి పనికైనా వెళ్ళిపోతాం. ప్రేమకు కూడా అంతే. దానికి హద్దు ఇంతటితో ఆపేస్తాం అనుకోవడానికి లేదు. అది ఎంతవరకైనా వెళ్తుంది. ఎంత త్యాగం చేయడానికైనా ఆ ప్రేమ మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది. ఇదిగో, అవిధేయత వలన ఆదాము అవ్వలు పాపం చేశారు. దేవుని కోపాన్ని కొల్పారు. తన రూపంలో తన పోలికలో దేవుడు మనిషిని సృష్టించాడు. సకల చరాచర సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు, అందలం ఎక్కించాడు, మకుటం లేని మహారాజును చేశాడు, సృష్టికే అధికారిని చేశాడు, ఏలుకోమన్నాడు, పాలించుకోమన్నాడు. అయితే ఇదిగో ఆత్మనిచ్చి ప్రాణం పోసి కంటి పాపల అపురూపంగా చూసి ప్రేమించినటువంటి ఆ దేవుడు పాపం చేసినప్పుడు కోపించాడు, వారిని శిక్షించాడు, తన సన్నిధి నుండి గెంటి వేశాడు.
అయితే కోపించినటువంటి ఆ ప్రభువే, శిక్షించినటువంటి ఆ ప్రభువే రక్షించే తండ్రిలాగా, ప్రేమించే తండ్రిలాగా ఆ మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, రాజులను పంపించాడు, చివరికి తన ఏకైక కుమారుణ్ణే పంపిస్తూ ఉన్నాడు. దైవ కుమారుడు కన్యమరియ గర్భాన పశువుల శాలలో నరావతారుడై ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఇదే క్రిస్మస్. పరలోకము భూలోకాన్ని ముద్దాడినటువంటి దేవుడు ఈ లోకానికి అరుదించినటువంటి అద్భుతమైన క్షణము క్రిస్మస్. బాల యేసు పుట్టుక, దేవుని కుమారుడిగా, దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు మనిషిగా మారిపోయాడు. సర్వవ్యాప్తి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ భగవంతుడు చిన్న పసి బాలునిగా పశువుల శాలలో జన్మించడానికి సిద్ధపడిపోయాడు. ఈ ప్రపంచమే అతన్ని పట్టజాలనటువంటి ఆ ప్రభువు సూక్ష్మ రూపంలో మారిపోయాడు. మరి కాలానికి అతీతుడైనటువంటి ఆ భగవంతుడు కాల గమనములో, కాల గర్భములో ఇదిగో ఒక వ్యక్తిగా పుట్టాడు. దేవుడు కాలానికి అతీతుడు. ఈజ్ టైమ్లెస్, ఈజ్ ఇటర్నల్. ద ఇటర్నల్ హెస్ బికమ్ టెంపరరీ, టెంపరల్. శాశ్వతుడైనటువంటి భగవంతుడు అశాశ్వతుడైనటువంటి మత్య మానవునిగా, మట్టిలో కలిసిపోయేటువంటి నైజం కలిగిన మనిషిగా మానవత్వాన్ని, నరావతారాన్ని తన మీద వేసుకున్నాడు. మన బలహీనతలను, మన భావోద్వేగాలను ఆ ప్రభు పంచుకున్నాడు. మన సంతోషాన్ని, మన చిరునవ్వులను, ఇదిగో బాధను, కన్నీటిని పంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానువేలు దేవుడుగా వచ్చాడు. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. మన కష్టంలో ఉన్నాడు, మన కన్నీటిలో ఉన్నాడు, మన బాధలో ఉన్నాడు, మన ఒంటరితనంలో ఉన్నాడు. ఆ ప్రభువు మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. కన్యమరియ బిడ్డగా ఈ లోకానికి వచ్చి మనలో ఒకనిగా మారిపోయాడు. పాపము మినహా అన్ని విధాలుగా ఆ ప్రభువు మనలాగా మారిపోయాడు. ఎందుకు? మనల్ని తిరిగి దేవుని సన్నిధికి నడిపించడానికి. మనం కోల్పోయినటువంటి ఆ దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తిరిగి మనకు అందించడానికి, మానవత్వ విలువలను మనకు గుర్తు చేయడానికి. ఇంత ఘోరమైన పాపం చేసినా, పాపాలు చేస్తూ ఉన్నా దేవుడు మనలను ప్రేమించడం ఆపడం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చక్కని మాట చెప్తాడు. ఈ లోకంలో పుట్టే ప్రతి పసిపాప కూడా ఒక సందేశాన్ని అక్కడి నుంచి తీసుకొస్తుందట ఈ లోకానికి. ఏమిటది? దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నెన్ని పొరపాట్లు చేసినా, ఎన్నెన్ని పాపాలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలకు మనం ఒడిగట్టినా దేవుడు ప్రేమించడం ఆపలేదు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇదిగో దానికి రుజువు, తన కుమారుణ్ణే మన కొరకు సమర్పించాడు, బలిగా ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ అంతా కూడా ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. ఏమిటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందాలని అలా చేశాడంట. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఎందుకు పుడతాం మనం?
ఎదగడానికి, పెరగడానికి, మన శక్తి సామర్థ్యాలు చూపించుకోవడానికి, మన తడాకేమిటో నిరూపించుకోవడానికి, జీవించడానికి, బ్రతకడానికే పుడతాం. కానీ ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి మరణించడానికి పుట్టాడు. మరణించడానికి పుట్టాడు. ఈజ్ బోర్న్ టు డై ఫర్ అవర్ సిన్స్. All others are born to live, but Jesus is born to die for our sins. మన పాపాల కోసము మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. మానవ జీవితాన్ని, మానవ స్వభావాన్ని, నైజాన్ని తన మీద వేసుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? యేసుగా వచ్చాడు. అతని పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. ఇంకా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని అర్థం. మరి ఈరోజు ఆ ప్రభువే మనం రక్షించడానికి వచ్చాడు. మరి ఈ రక్షణ అన్నటువంటిది, దాన్ని పొందడానికి మనకేమైనా అర్హత ఉందా? మరి నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా దేవుడు నన్ను రక్షించేస్తాడు. నేను దాన ధర్మాలు చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తాను, ఉపవాసాలు ఉంటాను, కానుకలు ఇస్తాను, కాబట్టి రక్షణ నాకు తప్పనిసరిగా ఉంది, నేను రక్షించబడతానని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చూడండి. అక్కడ 5, 7 వచనాలు. మనము చేసిన సత్కార్యము వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. మనం చేసినటువంటి పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, తన కనికరము వలననే. ఎందుకంటే దేవుని ఎదుట మనం నిలబడలేం. మన యొక్క పుణ్యకార్యాలు ఆ ప్రభువు సన్నిధిలో నిలబడలేవు. కాబట్టి ఆ కనికరము వలననే దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనికరపడి దేవుడే మనిషిగా వచ్చాడు. తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించడానికి ఆ కాపరి ప్రయత్నం చేసినట్లుగా తప్పిపోయిన గొర్రె అయిన మన మానవాళిని రక్షించడం కోసము సరాసరి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు దైవ కుమారుడు యేసు ప్రభు. ఆయన అనుగ్రహం వలన మనము నీతిమంతులమై, ఆయన అనుగ్రహం వలన మనము నీతిమంతులమై మనము ఆయన ఆశించు నిత్య జీవము పొందగలందులకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యం. నిత్య జీవం పొందడానికే ఆ ప్రభు ఇలా చేశాడు. తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు మన కొరకు సిలువలో మరణించాడు. మనము యోగ్యులం కాదు. తన ఉచిత కృప వలన, కనికరం వలన ఆ ప్రభు మనకు ఈ యొక్క రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి ఎవరు ప్రేమించారు? మనం ప్రేమించామని కాదు, దేవుడే ముందు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ జీవం పోశాడు, ఈ ప్రాణం పోశాడు. పాపం చేసి దూరమైనప్పుడు తిరిగి ఆ ప్రభువే ముందడుగు వేస్తూ తన కుమారుని పంపించి మన కొరకు బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. 1వ యోహాను 3వ అధ్యాయం 10వ వచనము. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుణ్ణి ఇదిగో పంపించాడు. ప్రేమ అన ఇట్టిది. ప్రేమ అంటే ఇదే. ప్రియ సహోదరులారా, ఆ ప్రభు ఏ విధంగా వస్తున్నాడు? ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, చీకటిలోనున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. పాపమనే చీకటిలో,
ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు. వెలుగు అంటే జీవము, వెలుగు అంటే పవిత్రాత్మ, వెలుగు అంటే నీతి మార్గము, సత్య మార్గం, ఆనందము, అభ్యుదయము, సమృద్ధి, దేవుని సన్నిధి. వెలుగు అంటే దేవుని సన్నిధి. చీకటి అంటే పాపము, సైతాను ప్రపంచము, సైతాను యొక్క ప్రభావము, అజ్ఞానము, అంధకారం, చీకటి, చూడలేనితనం, నిర్జీవమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. ఆ గొప్ప వెలుగే ప్రకాశించింది. ఇది గొప్ప జ్యోతి వారిపై, గాఢాంధకారం క్రమ్మిన తావున వసించు ప్రజలపై జ్యోతి ప్రకాశించిన. ఆ జ్యోతే ఇదిగో క్రీస్తు ప్రభువు. వారి మెడ మీద కాడిని విరగగొట్టి తిని. మెడ మీద కాడి అంటే బానిసత్వం. ఎవరికి బానిసత్వం? సాతానుకు బానిసత్వం. పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిస. స్వతంత్రుడు కాదు, స్వేచ్ఛ ఉండదు. పాపంలో పడినటువంటి వాడు వ్యసనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నదనుకోండి, మరలా అదే పాపం చేస్తాడు, అదే తప్పులో ఉంటాడు, బయటికి రాలేడు. ఊబులో పడినటువంటి వాడు తనంతట తాను బయటికి రాలేడు. రాగలడా? ఎవరో బయటికి లాగాలి. ఇదిగో క్రిస్మస్ అంటే ఇదే. పాపమనే ఊబులో పడిపోయిన మనిషిని రక్షించాలంటే మనిషికి చేత కాదు, తనంతట తాను బయటికి రాలేడు. సరే, మరి ఎలా బయటకు వస్తాడు? ఎలా బయటకు వెళ్ళదు? ఊబులో ఉన్నాడు, ఎలా బయటకు వస్తాడు? బయట నుంచి ఎవరైనా చెయ్యి అందిస్తే వస్తాడు. సరే, ఆ బయట నుంచి చెయ్యి అందించేవాడు ఎక్కడ ఉండాలి? గట్టు మీద ఉండాలి. ఆ గట్టు మీద ఉన్నటువంటి వాడు చెయ్యి అందించినప్పుడు ఆ లోపల ఉన్నవాడి కన్నా బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? లోపలికి లాగేసుకుంటాడు. కాబట్టి బయట ఉన్నటువంటి వాడు బలంగా ఉండాలి. సరే, బయట ఉన్నవాడికి బలం ఉంది, అయినా చూసి అయ్యో పాపం అని వెళ్ళిపోవచ్చు. అయ్యో పాపం అని వెళ్ళిపోవచ్చు. కనికరము కలిగిన వాడై ఉండాలి. సాయం చేసేటువంటి మనసు ఉన్నటువంటి వాడు ఉండాలి. కరిగిపోయేవాడు ఉండాలి. చలించిపోయేవాడై ఉండాలి. అప్పుడే అతను సాయం చేయగలుగుతాడు. ప్రియ సహోదరులారా, ఇదిగో పాపం అనే ఊబులో పడిన మనల్ని, మనపై కనికరము కలిగినటువంటి వాడై, పవిత్రుడై, బురదలో కాదు బయట ఉన్నవాడు, పాపమనే బురదలో కాదు బయట ఉన్నటువంటి వాడు, పవిత్రుడైనటువంటి ఆ దేవుడు కనికరముతో చెయ్యందించి మనల్ని బయటికి లాగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రక్షణ. ఇదే దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడానికి కారణం. ప్రియ సహోదరులారా, మరి ఇటువంటి ఆ ప్రభువు శాశ్వతమైనటువంటి జనకుడు, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతమైన జనకుడు, శాంతికరుడైన రాజు. అగో ఆ ప్రభు యొక్క పాలనలో శాంతి నెలకొంటుంది. శాంతి, సమాధానం. ఆ ప్రభువు పాలనలో శాంతి, సమాధానం, వెలుగు, భద్రత. భద్రత లేదు ఈరోజు ప్రపంచానికి. బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. భయం. మనిషికి మనిషి తోడేలైపోయాడు. తోడుగా ఇచ్చిన మనిషి తోడేలైపోయాడు. ఎప్పుడు తినేస్తాడు? ఎవరు పడిపోతాడో? కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాం మనం. ఈరోజు పాలస్తీనా దేశము, ఇజ్రాయెల్ దేశము, ప్రభువు పుట్టినటువంటి ఆ ప్రభువే, దైవ కుమారుడే పుట్టినటువంటి ఆ స్థలంలో ఈరోజు యుద్ధ భూమిగా మారిపోయింది. శాంతి భూమి యుద్ధ భూమిగా మారిపోయింది. శాంతికరుడైన రాజు పుట్టినటువంటి ఆ స్థలము యుద్ధ భూమి. మారణ హోమం జరుగుతుంది. రక్తం ఏరులై పారుతోంది. మరి బిక్కుబిక్కుమంటున్నటువంటి
ప్రాణాలు ఎన్నెన్నో. అధికారము, ఆధిపత్యము, అవినీతి, దౌర్జన్యము, దురాక్రమణ, మనిషి యొక్క ఇదిగో వికృతమైన ప్రవృత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రభువు ఇదిగో శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సఖ్యపరచడానికి వచ్చాడు. మరి ఈరోజు నా బ్రతుకు ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? అంతా బాగానే ఉందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక వేదాంతి ఇలా చెప్పాడు, క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? బాలేసి ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలో పుట్టాడు. పశువుల శాల ఎలా ఉంటుంది? సువాసనలతో ఉంటుంది కదా, సుగంధము, సువాసనలు, సెంటు. అవునా? దుర్గంధం. ఆ పశువులు వేసినటువంటి మలమూత్రాదులు, తర్వాత చిందరవందరగా గడ్డి తింటూ ఉంటాయి, తొక్కేస్తుంటాయి, దుర్వాసన. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు పుట్టాడు? ఒక రాజభవనంలో పుట్టొచ్చు కదా, ఈ పశువుల సాల్లోనే ఎందుకు పుట్టాడు? ఎందుకు ఈ పశువుల సాలను ఎన్నుకున్నాడు అంటే ఒక చక్కని వేదాంతపరమైన అర్థాన్ని ఇస్తున్నాడు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. పాపముతో దుర్వాసనగా ఉన్నాయి, దుర్గంధం కొడుతున్నాయి, చిందరవందరగా ఉంది నా జీవితం, అస్తవ్యస్త పరిస్థితి నా జీవితం. ఓ సూటి బ్రతుకు కాదు నాది, వక్ర మార్గము, కరకు మార్గము, లోయలు, కొండలు ఉన్నాయి నా జీవితంలో, నా కుటుంబంలో. ప్రభువా సరిచేయి అంటున్నాడు. ఆ ప్రభు ఎందుకు వచ్చాడు? సరిచేయడానికి వచ్చాడు, శుభ్రపరచడానికి వచ్చాడు. అంతేకాదు, మరొక అర్థం ఏమిటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఇంకా ప్రేమిస్తాను. నీ బలహీనతలు నాకు తెలుసు, నీ వ్యసనాలు ఏమిటో నాకు తెలుసు, నీ జీవితం దుర్గంధంతో ఉంది నాకు తెలుసు. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ ప్రభువు మనల్ని అసహించుకోడు, మనల్ని దూరం చేసుకోడు. ఆ ప్రభువు మనతో ఉండడానికి వస్తూ ఉన్నాడు. మరి ఈ బాల యేసుని మన హృదయాల్లోనికి స్వీకరించుకుందాం. సత్రంలో స్థలం లేదు, అందరూ తలుపులు మూసేశారు. మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదన్నారు. సత్రానికి వెళ్ళారు, అక్కడ కూడా స్థలం లేదు. నిండిపోయి ఉన్నాయి అన్నీని, ఇళ్ళు నిండిపోయి ఉన్నాయి, సత్రాలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. ఏమిటి? మన జీవితాల్లో కూడా నిండిపోయి ఉన్నాయి. ప్రభు వద్దు, వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. మా పనులతో, మా వ్యవహారాలతో మేము నిండిపోయి ఉన్నాం, బిజీగా ఉన్నాము. ఓ దేవా, నీ కోసం మాకు టైం లేదు, స్థలం లేదు. ప్లీజ్ గో. అండ్ వి షట్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్ ఆన్ హిస్ ఫేస్. మన హృదయ ద్వారాలను అదిగో ఆ ప్రభువు ముందే మూసేస్తుంది. ఒకసారి ఒక చక్కని పెయింటింగ్ వేశాడట. హాల్మెన్ హంట్ అనేటువంటి ఒక చక్కని ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేశాడట. ఆ పెయింటింగ్ ఏమిటి? ఇదిగో దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో, ఇదిగో నేను ద్వారము చెంతనే ఉన్నాను, తలుపు తట్టుచున్నాను. ఒక లాంతర పట్టుకొని ప్రభువు ద్వారం చెంత తలుపు కొడుతున్నట్టుగా ఉంది. అదే వాక్యం దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20.
తలుపు స్వరమును విని తలుపు తెరచినా లోనికి వత్తును, భుజింతును. ఇది వాక్యం. ఈ పెయింటింగ్ చూసిన తర్వాత ఎవరో ఫోన్ చేశారు, తెలియజేశారు, నువ్వు చాలా బాగా వేసావు పెయింటింగ్, కానీ ఒక పొరపాటు చేసావు అన్నాడు. ఏం చేశాను? అంతా బాగుంది కదంటే, తలుపు అయితే వేసావు కానీ దాని గడి ఎక్కడ పెట్టు, గొళ్ళెం ఏది అన్నాడు. దాని గడిది మర్చిపోయావు అన్నాడంట. అంటే ఈ పెయింటర్ అన్నాడంట, హాల్మెన్ హంట్, దానికి గడి లోపల ఉంటుంది అన్నాడు. లోపల ఉంటుంది, లోపల నుంచి ఆ గడి తీస్తే తలుపు తెరుచుకుంటుంది. ప్రియమైన సహోదరులారా, హృదయ ద్వారం చెంత ఆ ప్రభువు నిలుచొని తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు తీయవలసినది మనము. ఆ గడియ లోపల నుంచి మనం తీస్తే తప్ప ఆ ద్వారం తెరుచుకోదు, ఆ ప్రభు మన జీవితంలోనికి రాడు. మరి ఈరోజు అన్నీ మూసేసుకుంటున్నాను, నాకెవరో వద్దు, నాకెవరు అవసరం లేదు, ఎవరి సహాయం నాకు అవసరం లేదు, దేవుని సహాయం నాకు అవసరం లేదు, అసలే అవసరం లేదు, నేను చాలు, నాకున్నది చాలు, నేనేంటో నాకు తెలుసు. ఇటువంటి స్వభావంతో మన తలుపులు మూసేసుకుంటున్నామేమో. దేవునికి సైతము తలుపులు మూసేసుకుంటున్నాం ఈరోజు. ప్రభు తలుపు తెరవమని ఈరోజు తలుపు ద్వారం చెంత ఉన్నాడు. బాలయేసుగా సత్రంలో స్థలం లేదు, అదిగో వాళ్ళకి ఆ యొక్క ఇళ్లల్లో స్థలం లేదు, బయటికి పోయారు. అతడు పుట్టుక ఊరి బయటే, అతని మరణం కూడా ఊరి బయటే. పుట్టినప్పుడు స్థలం లేదన్నారు, సిలువ వేసినప్పుడు మాకొద్దు, దేశద్రోహి, దేవద్రోహి, తీసుకెళ్ళిపోండి బయటికి. ప్రియ సహోదరులారా, ఆ ప్రభు వస్తూ ఉన్నాడు, బాలయేసుగా మన హృదయాలకు వస్తున్నాడు. మన హృదయాలను తెరచి ఆ ప్రభుని స్వీకరించి మనల్ని మనము ఆ ప్రభుకి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, నీ ప్రేమ అనంతము, అపారము. కోపంతో శపించిన, శిక్షించిన, ప్రేమతో రక్షించే దేవుడవు. కాబట్టి ప్రేమ పుట్టింది, నరావతారిగా పశువుల సాల్లో యేసుగా పుట్టింది. ప్రభువా, ఆ ప్రేమ స్వరూపుడైన బాలయేసు మా హృదయాల్లోనికి మేము ఆ ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా, ఎంత దుర్గంధపు స్థితిలో ఉన్నా, ఎంత పాపపు స్థితిలో ఉన్నా సరే, ఇంకా మమ్మల్ని విడిచిపెట్టకుండా వెదక్కుంటూ రక్షించడానికి వచ్చినటువంటి బాలయేసుగా ఆ ప్రభువుని మేము ఆరాధిస్తున్నాము. ప్రభువా, మా జీవితాలు, మా కుటుంబాలను సమర్పిస్తున్నాము. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు మా దగ్గర లేవు ప్రభు. విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపపూరిత హృదయాన్ని ప్రభు నీ పాద సన్నిధిలో కానుకగా అర్పిస్తున్నాము. మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును ప్రభు నీ ప్రేమతో నింపండి, నీ కనికరముతో నింపండి, నీ కృపా క్షమతో నింపండి ప్రభు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.